హే గాయ్స్! ఈ వీడియోలో మనము డాకర్ లాక్స్ గురించైతే డిస్కస్ చేద్దాము. సో, డాకర్‌లో లాక్స్ చాలా మ్యాండేటరీ అనమాట. ఒకసారి మనం డాకర్ ఇమేజెస్ చెక్ చేద్దాం. యాక్చువల్‌గా ప్రీవియస్ వీడియోలో నేను అన్నీ క్లియర్ అయితే చేసేసాను. రిమూవ్ చేసేసాను. ఇమేజెస్ గాని, కంటైనర్. ఇమేజెస్ అయితే ఏం లేవు. డాకర్ లాక్స్ చెక్ చేయడానికి డాకర్ లాక్స్ అని ఎంటర్ చేయండి. డాకర్ లాక్స్ రిక్వెస్ట్ ఎగ్జాక్ట్‌లీ 1 ఆర్గ్ అది డాకర్ కంటైనర్ ఐడీ ఇవ్వాలి. సో, కంటైనర్ ఐడీ నేను ఒక ఇమేజ్ అయితే క్రియేట్ చేస్తాను చూడండి. డాకర్ రన్ ఎన్‌జినిక్సే ఇన్‌స్టాల్ చేస్తున్నా. డాకర్ పుల్ చేసుకోవాల్సింది నేను రన్ చేసేసాను యాక్చువల్‌గా. సో, ఎనీవే డాకర్ ఇమేజెస్ చెక్ చేద్దాం. ఎన్‌జినిక్స్ అయితే ఇన్‌స్టాల్ అయింది చూడండి. స్క్రీన్ క్లియర్ చేద్దాం ఒకసారి. రన్నింగ్ సర్వీసెస్ ఏమున్నాయి? డాకర్ పిఎస్ రన్నింగ్‌లో కూడా ఏం లేవు. పిఎస్ హైఫన్ ఏ ఎగ్జిట్‌లో అయితే ఒకటుంది. రన్ అయ్యి అది ఎగ్జిట్ అయిపోయింది. దీన్ని చెక్ చేద్దాం ఒకసారి. డాకర్ లాక్స్ కంటైనర్ ఐడీ కాప్ పేస్ట్. దీని లాక్స్ వచ్చాయి చూడు. యాక్చువల్‌గా ఇమేజ్ లాక్స్ కూడా వస్తాయి. గిటెడ్ డాకర్ ఎంట్రీ పాయింట్ డాట్ ఎస్ ఇక్కడ నుంచి ఎగ్జిక్యూట్ అయింది. ఈ ఫైల్‌ని డాకర్ ఎంట్రీ పాయింట్ డాట్ ఎస్‌హెచ్ ఈ షెల్ ఫైల్ నుంచి ఎగ్జిక్యూట్ అయింది ఈ ప్రాజెక్ట్ అనేది. స్క్రీన్ అయితే క్లియర్ చేద్దాం ఇప్పుడు. స్క్రీన్ క్లియర్ చేసి డాకర్ ఇమేజెస్ చూద్దాం. డాకర్ ఇమేజెస్ ఉంది. సో, దీన్ని ఇన్స్పెక్ట్ చేద్దాం. డాకర్ ఇన్స్పెక్ట్‌కి కమాండ్ ఇది ఇన్స్పెక్ట్ ఎంజిన్ ఎక్స్ మనకి జేసన్ ఫార్మాట్‌లో లోడ్ అయింది చూడండి. పై ఇక్కడ సీఎండీ ఎంజినిక్స్ హైఫన్ డీమాన్ ఆఫ్ సో, ఇమేజ్ యొక్క డీటెయిల్స్ అన్నమాట ఇవి. ఇప్పుడు క్రియేట్ అయింది. పేరెంట్ అయితే ఏం లేదు. హోస్ట్ నేమ్ గూడా ఏం లేదు. ఇంక పాత్ చూసుకున్నట్లయితే ఇది. మీకు వర్షన్ ఇది ఎంజినిక్స్ వర్షన్. ఇమేజెస్ వాల్యూమ్స్ అయితే వాల్యూమ్స్ అయితే ఏం లేవు ఇది ఇమేజ్‌కి. యాక్చువల్‌గా మీరిక్కడ చూసుకున్నట్లయితే సీఎంటీ ఇక్కడ ఎంట్రీ పాయింట్ చూడండి. స్లాష్ డాకర్ ఎంట్రీ పాయింట్ డాట్ ఎస్‌హెచ్ మనం ఇందాక ప్రీవియస్‌గా చూసాం గదా! సో, దాని లాక్స్ తీసాం గదా! మనం కంటైనర్ ఐడీ. సో, ఈ ఫైల్ నుంచి మనకి ఎగ్జిక్యూట్ అవుతుంది. సో, ఎనీవే ఈ స్క్రీన్ అనేది క్లియర్ చేద్దాము. సో, మనం ఎంజినిక్స్ అయితే ఇన్‌స్టాల్ చేసాము. సో, ఒకసారి ఐపీ చెక్ చేద్దాం ఒకసారి. ఎందుకంటే మనం ఇంకా రన్ చేయలేదు యాక్చువల్‌గా. బ్యాక్‌గ్రౌండ్‌లో రన్ చేయలేదు. నేనేం చేస్తానంటే డాకర్ రన్ హైఫన్ డి ఎందుకంటే అది డీటాచ్ మోడ్ అంటే బ్యాక్‌గ్రౌండ్‌లో రన్ అవుతది. ఇంకా హైఫన్ పి పోర్ట్. సో, పోర్ట్ నంబర్ అయితే ఇవ్వట్లేదు నేను. సో, జస్ట్ అది డిఫాల్ట్‌గా రాండమ్ పోర్ట్ అయితే క్రియేట్ అవుతది. ఎంజిన్ ఎక్స్ ప్రీవియస్ వీడియోలో అయితే మనం పోర్ట్ నంబర్ అవన్నీ ఇచ్చామన్నమాట. నేమ్ ఇవ్వలేదు నేను యాక్చువల్లీ. నేమ్ మై ఎంజిన్ ఎక్స్ డాకర్ రన్ అయింది చూడండి. సో, ఇప్పుడు ఏం చేస్తానంటే డాకర్ పిఎస్ సో, ఎంట్రీ పాయింట్ ఇది డాకర్ ఎంట్రీ పాయింట్. కంటైనర్ ఐడీ టాప్‌లో ఉంది క్రియేటెడ్. పోర్ట్స్ చూసుకున్నట్లయితే ఇది 32768 ఇది పోర్ట్ మళ్ళీ మనం అలౌ చేసుకోవాలి. 32768 ఇక్కడ మళ్ళీ మనం సెక్యూరిటీ‌కెళ్ళేసి సెక్యూరిటీ గ్రూప్ అయితే ఓపెన్ చేయండి. ప్రీవియస్‌గానే 60, 60 యాడ్ చేశాను. ఇందులోనే ఎడిట్ చేస్తాను. 327 సేవ్ చేస్తాను టూల్ అనేది. ఇక్కడ ఐపీ దగ్గర పక్కన కోలన్ ఇచ్చేసి 32768 ఆ! డిఫాల్ట్‌గా రాండమ్ పోర్ట్ అనేది క్రియేట్ అవుతది. సేమ్ ఇప్పుడు అలాగే దీనికి కూడా మనం లాక్స్ చెక్ చేసుకోవచ్చు. డాకర్ లాక్స్ సో, మనం ఈ నేమ్ అయినా ఇచ్చుకోవచ్చు. లేదంటే ఆ కంటైనర్ ఐడీ కంటైనర్ ఐడీ ఇస్తాను నేను. కాపీ చేస్తాను. పేస్ట్. ఇది దాని లాక్స్ చూడండి. సో, డాకర్ ఎంట్రీ పాయింట్ డాట్ ఎస్‌హెచ్ ఈ ఫైల్ నుంచి ఎగ్జిక్యూట్ అయింది. అటెంప్ట్ టు పెర్ఫార్మ్ కాన్ఫిగరేషన్ ఇదంతా లాక్స్ అనమాట. సో, ఈ లాక్స్ అనేవి చదవండి మీకు అర్థమవుతది. సో, లాస్ట్‌లో మనకి స్టార్ట్ వర్కర్ ప్రాసెస్
పోర్ట్ ఇక్కడొచ్చింది చూడండి. 32768 ఇది మన ఐపీ అనమాట. ఇన్‌స్టాన్స్ ఐపీ. డీబియన్ మీద రన్ అవుతుంది. డెబియన్, Nginx వెర్షన్ ఇది. డాకర్ ఎంట్రీ పాయింట్, ఎన్వైర్న్మెంట్ సబ్సెట్ ఆన్ టెంప్లెట్స్.sh. నేను ఇప్పుడైతే స్క్రీన్ అనేది క్లియర్ చేస్తున్నాను. సో, క్లియర్ చేసేసాను గదా! ఇక్కడ పోర్ట్ అనేది లోడ్ అవుతుంది చూడండి. పోర్ట్ లోడ్ అవుతుంది. యాక్చువల్‌గా ప్రీవియస్‌గా యూజ్ చేసిన కమాండ్ వచ్చేసి మనం ఇది డాకర్ రన్ నేమ్ మై nginx -d బ్యాక్‌గ్రౌండ్‌లో రన్ అవుతది. సో, పోర్ట్ తీసుకున్నాము. కాపోతే అది రాండమ్ పోర్ట్ జనరేట్ చేస్తది nginx. ఇప్పుడు నేనేం చేస్తానంటే -d తీసేస్తున్నా. -d తీసేసి మై nginx 1 అని ఇస్తాను నేమ్. సెంటర్ క్లిక్ చేస్తాను. ఇది ఇట్లాగే మనకుంటదనమాట. ఇది లాగిన్‌లో ఉండదు. మనకి ఉబుంటూ యూజర్ నేమ్ చూపిచ్చదు. ఎప్పుడైతే మనం మన కీబోర్డ్‌లో కంట్రోల్+సి బటన్ ప్రెస్ చేస్తామో అప్పుడు ఇది ఎగ్జిట్ అయిపోతుంది. ప్రెజెంట్ ఇది స్టార్టింగ్‌లోనే ఉంది. సో, దీని ఐడీ చూద్దాం ఒకసారి. ఐపీ కూడా రాలేదింకా. సో, నేను ఎప్పుడైతే కంట్రోల్+సి క్లిక్ చేస్తానో అప్పుడు నాకు ఈ విధంగా ఇస్తది. ఎగ్జిట్ అయిపోయింది చూడండి. స్టేటస్. అంటే మనం కంట్రోల్+సి కొట్టేదాకా ఇది రన్నింగ్‌లోనే ఉంటది ఇది. ఈ nginx అనేది. ఇప్పుడు నేనేం చేస్తానంటే డాకర్ పీఎస్ సెలెక్ట్ చేస్తాను. ఇది యాక్చువల్‌గా ఇది అప్‌లో ఉంది. అప్‌లో ఉంది అంటే ఇది ఉండేది ఇది. యాక్చువల్‌గా ఎగ్జిట్ ఉండేది. మన ఎగ్జిట్ కూడా కనిపించాలి అంటే డాకర్ పీఎస్ హైఫన్ ఏ ఆల్ 8 మినిట్స్ 55 సెకండ్స్ అగో ఇదే. సో, దీని లాక్స్ చెక్ చేసినా మనకి సేమ్ ఇలాగే వస్తదనమాట. దీని పోర్ట్ నంబర్ ఎక్కడుంది? పోర్టే జనరేట్ కాలేదు. ఎందుకంటే ఇవి అంతా నేను ఎందుకు చూపిస్తున్నాను అంటే, ఒకవేళ మీరు ఇన్ కేస్ మీ ఓన్ ఇమేజ్ ఏదైనా జనరేట్ చేస్తున్నారు, క్రియేట్ చేస్తున్నారు అంటే, ఇదంతా డీబగ్గింగ్ చేసుకోవాలి మనం. యాక్చువల్‌గా అది వర్క్ అవుతుందా? లేదా? అనేసి ఇట్లా మీరు చెక్ చేసుకోవాలి. లాక్స్ చెక్ చేసుకోవాలి. ఇట్లా కొట్టకపోతే ఏమవుతది? ఇదంతా మీరు చెక్ చేసుకోవాలి. సో, నెక్స్ట్ నేను స్క్రీన్ అనేది క్లియర్ చేసేస్తాను. సో, నేనిప్పుడు ఏం చేస్తానంటే ఇంకొక ఇమేజ్ అయితే రన్ చేస్తాను. డాకర్ హబ్ అయితే ఓపెన్ చేస్తాను. డాకర్ ఇక్కడ ఎస్‌క్యూఎల్ ఇన్‌స్టాల్ చేస్తాను. మైసీక్వెల్ ఇన్‌స్టాల్ చేస్తాను. అయితే ఇన్‌స్టాల్ చేస్తాను. డాకర్ మైసీక్వెల్ పేస్ట్ చేసేస్తాను. సో, మైసీక్వెల్ ఇమేజ్ అయితే డౌన్‌లోడ్ చేసుకొని ఇన్‌స్టాల్ అవుతది. డాకర్ ఇమేజెస్ చెక్ చేద్దాం ఇప్పుడు. nginx ఒకటుంది. మైసీక్వెల్ ఉంది. సో, నేనిప్పుడు ఏం చేస్తానంటే ఈ మైసీక్వెల్‌ని రన్ చేస్తాను. సో, డాకర్ రన్ హైఫన్ డి హైఫన్ పి మైసీక్వెల్ ఎంటర్ క్లిక్ చేస్తాను. డాకర్ రన్ రిక్వైర్స్ అట్‌లీస్ట్ 1 ఆర్గ్యుమెంట్. ఓకే. నేమ్ ఇవ్వడం మర్చిపోతున్నా నేను. వన్ వన్ నేమ్ మైసీక్వెల్ 1 ఎంటర్ క్లిక్ చేస్తాను. యాక్చువల్‌గా ప్రీవియస్‌గా ఎందుకు రన్ అవ్వలేదు అంటే ఇది క్యాపిటల్ పి హైఫన్ క్యాప్స్ పి ఇవ్వాలి. అసలు అప్పుడే రన్ అవుతది. సో, ఒకసారి డాకర్ ప్రాసెసెస్ చూద్దాం. డాకర్ పిఎస్ ఎంజినిక్స్ ఎంజినిక్స్ అది ప్రీవియస్‌గా రన్నింగ్‌లోనే ఉంది. 3278 మైసీక్వెల్ కూడా రన్ చేశాను. కాకపోతే అది రన్నింగ్‌లో లేదది. అప్‌లో లేదు స్టేటస్. ఒకసారి డాకర్ పిఎస్ హైఫన్ ఏ చెక్ చేద్దాం. ఎగ్జిట్ అయిపోయింది మైసీక్వెల్. నేమ్ వచ్చేసి సీక్వెల్. ఎందువల్ల ఎగ్జిట్ అయిపోయింది? ఒకసారి లాగ్స్ చెక్ చేద్దాం. డాకర్ లాగ్స్ కంటైనర్ ఐడీ ఇస్తాను. కాపీ కంటైనర్ ఐడీ ఈక్వల్ అని చూడండి. 52B ఎంటర్ క్లిక్ చేయండి. ఎర్రర్ ఎంట్రీ పాయింట్ డేటాబేస్ ఈస్ అన్‌ఇనిషియలైజ్డ్ అండ్ పాస్వర్డ్ ఆప్షన్ ఈస్ నాట్ స్పెసిఫైడ్. ఓకే. డేటాబేస్‌కి పాస్వర్డ్ ఇవి సెట్ చేయలేదని చెప్తుంది ఇది. ఇప్పుడు మనం డేటాబేస్‌కి పాస్వర్డ్ అయితే సెట్ చేయాలి. యూ నీడ్ టు స్పెసిఫై వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ యాస్ ఎన్వైర్న్మెంట్ వేరియబుల్. అలో ఎంప్టీ పాస్వర్డ్, అలో రూట్ పాస్వర్డ్. సో, రూట్ పాస్వర్డ్ ఇద్దాం ఇక్కడ. జస్ట్ 1, 2, 3, 4 ఇస్తాను సరిపోతది.
ఇది కాపీ చేసుకుంటాను. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఈ డాకర్ రన్ కమాండ్ ప్రీవియస్‌గా ఎంటర్ చేసాం కదా! దాన్ని తీసుకొద్దాం. హైఫన్ పి స్పేస్ ఇచ్చేయండి. హైఫన్ ఈ. ఈ అంటే ఎన్వైర్న్మెంట్ వేరియబుల్. సో, దాన్ని పేస్ట్ చేసాం కదా! దాన్ని ఇక్కడ పేస్ట్ చేయండి. ఇన్సెట్ ఏదేదో పడింది. స్పేస్ ఈక్వల్స్ ఈక్వల్స్ 1, 2, 3, 4 ఇప్పుడు ఎంటర్ క్లిక్ చేస్తాను. యూ హావ్ టు రిమూవ్ ఆర్ రీనేమ్ దాన్ని రిమూవ్ చేయమని అడుగుతుంది యాక్చువల్‌గా. సో, డాకర్ ఆర్ఎం దీన్ని రిమూవ్ చేసా. కాపీ, పేస్ట్. రిమూవ్ అయితే అయిపోయింది. సో, ఇప్పుడు మళ్ళీ రన్ చేద్దాం. ఇప్పుడు మళ్ళీ డాకర్ పీఎస్ రన్నింగ్‌లో ఉన్నట్టు చూపిస్తుంది. అప్‌లో ఉన్నట్టు. యాహ్! మైసీక్వెల్ రన్నింగ్‌లో ఉంది చూడండి. ఎస్‌క్యూఎల్1 నేమ్ వచ్చేసి. ఎనీవే స్క్రీన్ అనేది క్లియర్ చేద్దాం. సో, ఒకసారి లాగ్స్ కూడా చెక్ చేద్దాం. డాకర్ పీఎస్ ఈ మైసీక్వెల్ డాకర్ లాగ్స్ చెక్ చేద్దాం. డాకర్ లాగ్స్ కాపీ చేద్దాం. ఇక్కడ లాగ్స్ చూడండి. స్టార్టింగ్ నుంచి చూద్దాం ఒకసారి. స్టార్ట్ నోడ్ బి మైసీక్వెల్ ఇన్స్టాల్ ప్రాసెస్ రెడీ టు స్టార్ట్. ఈ విధంగా లాగ్స్ జనరేట్ అవుతాయన్నమాట. ఇట్లా మనకి డీబగ్గింగ్‌కి చాలా బాగా యూజ్ అవుతది. అలాగే మనం ఏదైనా ఓన్‌గా ఇమేజెస్ క్రియేట్ చేసినప్పుడు ఈ లాగ్స్ అనేవి చెక్ చేస్తూ ఉండాలి. ఇన్ కేస్ ఈ వీడియోలో గురించి మీకేమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయండి. నేను ఖచ్చితంగా రిప్లై అయితే ఇస్తాను. సో, నెక్స్ట్ వీడియోలో అయితే కలుద్దాం మనం.